హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్ కుమార్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి మాక్ టెస్టుల్లో ఉన్నటువంటి సైకాలజీలోని 30 బిట్స్ నేను 1 బై 1 మీకు వివరించబోతున్నాను. అదేవిధంగా ప్రతి క్వశ్చన్ మరి ఆ క్వశ్చన్లో ఉన్నటువంటి 4 ఆప్షన్ల గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ బిట్స్ మీకు చేయడం వల్ల ఏమవుతుందంటే ఏ బిట్ ఎక్కడి నుంచి పిక్ చేయడం జరుగుతుంది, అదేవిధంగా ఎలా ప్యాటర్న్ ఉంటుంది అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ టెస్టులు చేయడం వల్ల మీకు ఫైనల్ ఎగ్జామ్లో చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఒక బిట్ ద్వారా 4 బిట్లను కవర్ చేయడం జరుగుతుంది విత్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ తోటి. కాబట్టి ఈ వీడియోను ప్రారంభం నుంచి చివరి వరకు చూడడం మర్చిపోవద్దు. ఇది టెట్ పేపర్ 2A అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ వాళ్ళకి ఉన్నటువంటి ఈ సైకాలజీ బిట్స్ గురించి నేను మీకు వివరించడం జరుగుతుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు సైకాలజీలో 30కి మినిమం 25 అబోవ్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. అందులో మొదటి క్వశ్చన్ ఏంటంటే, థర్స్టన్ రచించినటువంటి ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ అనే గ్రంథంలో పేర్కొనబడిన ప్రాథమిక మానసిక సామర్థ్యాల సంఖ్య ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 7. ఈ థర్స్టన్ రచించినటువంటి సిద్ధాంతం ఏంటంటే సామూహిక కారక సిద్ధాంతం, గ్రూప్ ఫ్యాక్టరీ థియరీ అనమాట. ఇతను ఏ దేశానికి సంబంధించినటువంటి అంటే ఇతను అమెరికాకు చెందినటువంటి ఒక మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అనమాట. అయితే ఈయన జరిపినటువంటి పరిశోధనల వల్ల మానవునిలో 7 రకాలైనటువంటి ప్రాథమిక మానసిక సామర్థ్యాలు ఉన్నట్లు కనుగొనడం జరిగింది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 7. ఆ 7 ఏమేంటి సార్ అంటే 1 శాబ్దిక సామర్థ్యం, 2 స్మృతి, 3 తార్కిక సామర్థ్యం, 4 సంఖ్యా సామర్థ్యం, 5 ప్రాదేశిక సంబంధాలు, 6 ప్రత్యక్షాత్మక సామర్థ్యం, 7 పదధారాలత. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఈ బిట్ చాలా ఇంపార్టెంటు. ఈ బిట్ ద్వారా మీకు ఎన్ని రకాలుగా క్వశ్చన్ అడుగుతాడో నేను చెప్పడం జరిగింది. ఈ ఒక్క బిట్లోనే నేను 5 రకాల బిట్లు చెప్పడం జరిగింది. మళ్ళీ రివిజన్ చేస్తున్నాను. 1 ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ అనే గ్రంథ రచయిత ఎవరైనా అడగవచ్చు, లేదంటే థర్స్టన్ ఏ దేశానికి చెందినవాడని అడగవచ్చు. అదేవిధంగా ఈయన సామూహిక కారక సిద్ధాంతాన్ని ఏ గ్రంథంలో రాయడం జరిగిందని అడగవచ్చు. సో ఫ్రెండ్, ఇలా నేను ప్రతి బిట్ని ఏ రకంగా మళ్ళీ అడగవచ్చు. మీకు ప్రతి బిట్ ద్వారా ఒక చాప్టరే మీకు కవర్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి వీడియోని చివరి వరకు చూడడం మాత్రం మర్చిపోకండి. రెండవదిగా చూసుకున్నట్లయితే చందు 10 అర్ధరహిత పదాలను 9 ప్రయత్నాలలో నేర్చుకున్నాడు. తర్వాత మరలా అదే పదాలను 6 ప్రయత్నాలు నేర్చుకున్నాడు. చందు యొక్క పొదుపు గణన లేదా పొదుపు శాతం ఎంత? ఇక్కడ దీనికి ఒక ఫార్ములా ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేంటంటే అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. అంటే ఇక్కడ మొదటిసారికి ఎన్ని ప్రయత్నాలు చేశాడంటే 9 ప్రయత్నాలు చేశాడు. మరలా ఎన్నిసార్లు ప్రయత్నాలు చేశాడంటే 6 సార్లు ప్రయత్నాలు చేశాడు. కాబట్టి ఇప్పుడు మనకు ఉన్న సూత్రం ఆధారంగా వేసినట్లయితే కరెక్ట్ ఆన్సర్ ఎంత వస్తుందంటే ఆప్షన్ 2 33.3 అనేది రావడం జరుగుతుంది. నేను మీకు ఆ సూత్రాన్ని ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇదే మీకు కనిపిస్తుంది కదా, ఇదే పొదుపు గణన సూత్రం. పొదుపు గణన ఈజ్ ఈక్వల్ టు అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు డివైడెడ్ బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. ఇక్కడ మనకు అసలు ప్రయత్నాలు ఎన్ని చూపించాడు? 9. పునరభ్యసన ప్రయత్నాలు అంటే తిరిగి ఇప్పుడు చదివినప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేశాడంటే 6. 9 మైనస్ 6 పోతే ఎంత ఉంటుంది? 3 బై అసలు ప్రయత్నాలు అంటే 9 ఇంటూ 100 వేస్తే మీకు 33.3 రావడం జరుగుతుంది. థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే తనలోని ప్రేరకాలను లేదా లోపాలను ఇతరులకు ఆపాదించడం అనేది క్రింది ఏ రక్షక తంత్రానికి ఉదాహరణగా చెప్పవచ్చు? ఫ్రెండ్స్, ఈ రక్షక తంత్రాలు అనేటువంటి చాప్టర్ చాలా ఇంపార్టెంట్. నేను దీని గురించి 2 డేస్లో వీడియో కంపల్సరీగా చేస్తాను. అయితే ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మీరే చెప్తారు. నేను ఒక్కొక్క దానికి ఎగ్జాంపుల్ చెప్పడం జరుగుతుంది. ఒకటి వచ్చేసి ఉదాత్తీకరణ. ఉదాత్తీకరణ అంటే ఏంటంటే తీరని కోరికలను సామాజికంగా ఆమోదం పొందే రీతిలో తీర్చుకోవడాన్ని ఏమంటారంటే ఉదాత్తీకరణ అంటారు. దీన్ని సబ్లిమేషన్ అని కూడా అనడం జరుగుతుంది. అంటే భగ్న ప్రేమికుడు కవిగా మారడం అనేది దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. అంటే ఒక వ్యక్తి తన కోరికలను, ఉత్సుకతలను నేరుగా సంతృప్తి పరచుకోలేని వారు వాటిని సామాజికంగా ఆమోదమయ్యే రీతిలో వ్యక్తీకరించడం జరుగుతుంది. కాబట్టి ఇది ఉదాత్తీకరణ. నెక్స్ట్ చూసుకున్నట్లయితే దమనం, దీన్నే రిప్రెషన్ అనడం జరుగుతుంది. బాధాకరమైనటువంటి అనుభవాలను అచేతనంలోకి అణిచిపోవడం అనమాట. అచేతనంలోనికి నెట్టివేయడం ద్వారా మర్చిపోవడం. ఈ రకమైన రక్షక తంత్రాలకు మనం
మనస్సుకు బాధను, విచారాన్ని కలిగించే విషయాలను, అనుభవాలను అచేతనంలోనికి పంపించడం జరుగుతుంది. ఉదాహరణకు చూసుకున్నట్లయితే మన ఆత్మీయులు ఎవరైనా చనిపోయినప్పుడు తీవ్రమైనటువంటి బాధ కలుగుతుంది. ఆ బాధను మర్చిపోవడానికి ప్రయత్నించడమే ఈ దమనం అనేదని చెప్పవచ్చు. మూడవదిగా చూసుకున్నట్లయితే ప్రతిగమనం అంటే ఏంటి? గమనం అంటే ఏంటి మీరు చెప్పండి? గమనం అంటే ఏంది? వెళ్ళడం కదా. అంటే ప్రతిగమనం అంటే వెనక్కి వెళ్ళడం లేదా గతానికి వెళ్ళడం. ఈ ప్రతిగమనానికి ఎగ్జాంపుల్గా ఏం చెప్పవచ్చు అంటే ఇంటర్వ్యూలో ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఒక వ్యక్తి చిన్న పిల్లాడిలా ఏడవడం అనేది దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. మరి ఈ ప్రతిగమనం గురించి మాకు సింపుల్గా చెప్పండి అంటే కొంతమంది పెద్దవారు అయినప్పటికీ కూడా ఒక సమస్యకు పరిష్కారం పొందలేని స్థితిలో ఆ పెద్దవారు కూడా చిన్న పిల్లల్లా ప్రవర్తించడం అనేది ఈ ప్రతిగమనానికి ఉదాహరణగా చెప్పవచ్చు. అంటే కౌమార దశలో ఉన్నటువంటి పిల్లలు తల్లిదండ్రులు మాట విననప్పుడు ఏం చేస్తారంటే ఆ తల్లిదండ్రులు ఆ పిల్లల ముందే చిన్న పిల్లల్లాగా కన్నీరు కార్చడం జరుగుతుంది. అంటే ఏజ్ చూడండి, పెద్దవాడైనప్పటికీ కూడా చిన్న వయసుకి వెళ్ళి అంటే వెనక్కి వెళ్ళడం అని చెప్పాను కదా ప్రతిగమనం అంటే వాళ్ళలాగా ప్రవర్తించడం అనమాట చిన్నపిల్లలాగా. కాబట్టి దీన్ని ప్రతిగమనం అని అనడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రక్షేపణం. ప్రక్షేపణం అంటే ఏంటంటే ప్రొజెక్ట్, అంటే ఎదుటివాడి మీద నెపాన్ని వేయడం అనమాట. ప్రక్షేపం గుర్తుపెట్టుకుని ఇక్కడ ప్రొజెక్షన్ అనేది మీరు ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది అనమాట ఈ చాప్టర్ అనేది. ఒక వ్యక్తి తనలోని ప్రేరకాలను లేదా ఓపాలను ఇతరులకు ఆపాదించే ప్రక్రియను ఏమంటారని చెప్పాడు? ప్రక్షేపణం అనేది. ఇది డైరెక్ట్ లైన్ టెక్స్ట్ బుక్లో. ఓకేనా? అంటే ఒక ఉద్యోగికి లంచం తీసుకోవాలని ఉంది. అయితే తను లంచం తీసుకుంటే అందరూ తనని లంచగొండి అని హేళన చేస్తారనేటువంటి ఉద్దేశంతో మా పై అధికారికి లంచం ఇస్తే కానీ పని చేయడని చెప్పి లంచం తీసుకోవడం అనేది దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. అంటే తాను తప్పు చేయాలనుకుంటుండు కానీ ఆ తప్పును నా మీదికి రాకుండా పక్కన వాడి మీదికి అంటే ప్రొజెక్ట్ చేస్తుండు అవతల వాడి మీదికి. కాబట్టి దీన్ని ఏమంటారంటే ప్రొజెక్షన్ లేదా ప్రక్షేపణం అని అనుకోవడం జరుగుతుంది. వాడు ఇక్కడ డైరెక్ట్ లైన్ ఇచ్చి ఇది ఏంటని అడిగాడు, అలా కాకుండా ఉదాహరణనిచ్చి అదేంటని అడిగినప్పుడు మీకు ఈజీగా ఉంటుంది కాబట్టి నేను ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, జీన్ పియాజే సిద్ధాంతం ప్రకారం సమస్య పరిష్కార సామర్థ్యం ఈ దశలో పెంపొందుతుంది. ముందుగా మీకు జీన్ పియాజే యొక్క సిద్ధాంతం ఏంటో తెలియాలి. జీన్ పియాజే యొక్క సిద్ధాంతం ఏంటి? సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం. ఈ సిద్ధాంతంలో ఎన్ని దశలు ఉంటాయి? 4 దశలు ఉంటాయి. 1 ఇంద్రియ చాలక దశ, 2 పూర్వ ప్రచాలక దశ, 3 అమూర్త ప్రచాలక దశ, 4 మూర్త ప్రచాలక దశ. అయితే ఇక్కడ ఏమంటుందంటే సమస్య పరిష్కార సామర్థ్యం అనేది ఏ దశలో పెంపొందుతుందని అడగడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అమూర్త ప్రచాలక దశ చెప్పవచ్చు. ఈ అమూర్త ప్రచాలక దశలో విద్యార్థులలో సమస్య పరిష్కార సామర్థ్యం అనేది పెంపొందించుకోవడం జరుగుతుంది. కానీ మూర్త ప్రచాలక దశలో సమస్య పరిష్కార శక్తి లేదా సమస్య పరిష్కార సామర్థ్యం అనేది పిల్లలలో అభివృద్ధి చెందడం అనేది జరగదు. మొదటి దశ అయినటువంటి జ్ఞానేంద్రియ చలన దశ లేదా ఇంద్రియ చలన దశలో అహంకేంద్రీకృతం అనేది అధికంగా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా పూర్వ ప్రచాలక దశలలో స్వీయ కేంద్రీకృతం అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఏకమితి అనేటువంటి లక్షణం అనేది ఏ దశలో కనిపిస్తుందని అడగవచ్చు. అది కూడా పూర్వ ప్రచాలక దశలో ఉండడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం గురించి ప్రతి లైన్ నుంచి బిట్ తయారు చేయడం జరిగింది. నేను ఇదే బిట్ని మనం చేసినటువంటి వీడియోలో చెప్పడం జరిగింది. ఒకసారి ఆ వీడియో చూసుకున్నట్లయితే ఈ చాప్టర్ నుంచి బిట్ వస్తే మిస్ అయ్యే ఛాన్సే లేదు. కావాలంటే మీరు ఒకసారి చూసిన తర్వాత నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అమూర్త ప్రచాలక దశ లేదా నియత ప్రచాలక దశ. ఈ దశ 11 సంవత్సరాల నుంచి ప్రారంభమై 15 లేదా 16 సంవత్సరాల వరకు కొనసాగడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ బిట్ చూసుకున్నట్లయితే పెరుగుదలకు సంబంధించి సరికాని ప్రవచనం. ఫ్రెండ్స్, నేను చెప్తున్నది మీకు అతిశయోక్తి అనిపించవచ్చు కానీ మనం తయారు చేసినటువంటి ఏదైతే వీడియోలు నేను అప్లోడ్ చేశానో అందులో నుంచి మ్యాక్సిమం నేను టచ్ చేసినటువంటి ప్రతి చాప్టర్ నుంచి బిట్స్ రావడం జరిగింది. ఇది మీకు వినే వాళ్ళకి కొంచెం అతిశయోక్తి ఉండొచ్చు కానీ ఒకసారి మీరు ఎవరైతే నా వీడియోలో ఫాలో అవుతున్నారో వారికి ఈ విషయం ఖచ్చితంగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, నేను నా అనుభవాన్ని చెప్తున్నాను. నేను టెట్కి కానీ డిఎస్సికి కానీ ఇంతవరకు ఎటువంటి కోచింగ్ తీసుకోలేదు, ఎటువంటి వీడియోస్ నేను చూడలేదు. నా సొంత అనుభవం ద్వారా నేను టెక్స్ట్ బుక్ మాత్రమే ఫాలో అయ్యి నేను జస్ట్లో డిఎస్సి మిస్ అవ్వడం జరిగింది. కాబట్టి మీకు ఇంపార్టెంట్ ఏంటంటే టెక్స్ట్ బుక్స్ అనేది మన మెయిన్ ఒక ఆత్మ లాంటిది అనమాట. ఆ టెక్స్ట్ బుక్ను మనం లైన్ టు లైన్ చదివి
నాలాంటి ఇలాంటి వీడియోలు చూడడం ద్వారా మీకు ఖచ్చితంగా టెట్లో కానీ డిఎస్సిలో కానీ మీరు టాప్లో ఉండడంలో ఎటువంటి సందేహం లేదు ఫ్రెండ్స్. నేను ఈ బిట్ని మీకు తయారు చేయడం జరిగింది. పెరుగుదల, వికాసం, పరిణితి అనే ఒక చాప్టర్ గురించి నేను వీడియో చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియోకి వెళ్ళండి. ఇక్కడ ఏమంటున్నాడంటే పెరుగుదలకు సంబంధించి సరికాని ప్రవచనం అంటే ఇది నెగిటివ్ స్టేట్మెంట్ అని అడుగుతున్నాడు. పెరుగుదల అనేది పరిమాణాత్మకమైనదే. ఎస్, పెరుగుదల అనేది పరిమాణాత్మకమైనది. వికాసం అనేది పరిమాణాత్మకమైనది మరియు గుణాత్మకమైనది అని ఉండడం జరుగుతుంది. రెండవది వచ్చేసి క్రియాత్మకమా? కాదు. ఇది పెరుగుదల అనేది క్రియాత్మకమైనది కాదు ఫ్రెండ్స్. మూడో ఆప్షన్ ఏమంటుండు? భౌతిక మరియు బాహ్య స్వరూపమా? ఎస్, భౌతికమైనటువంటి మరియు బాహ్య స్వరూపమైనది పెరుగుదల అనేది. నాలుగో ఆప్షన్ ఏంటి? పరిపక్వత చెందగానే ఆగిపోతుందా? ఎస్, పెరుగుదల అనేది ఒక స్టేజ్ వరకు మాత్రమే ఉండడం జరుగుతుంది. దాని తర్వాత ఎటువంటి పెరుగుదల అనేది ఉండడం అనేది ఉండదు. ఇది మనకి టెక్స్ట్ బుక్లో ఒక టేబుల్ లాగా ఉంటుంది. ఆ టేబుల్లో నుంచి బిట్ ఇవ్వడం జరిగింది. సేమ్ నేను కూడా ఇలాంటి బిట్స్ చాలా తయారు చేయడం జరిగింది ఫ్రెండ్స్. దయచేసి మీరు టైం వేస్ట్ అవుతుందని ఇంకోటి అవుతుందని నా వీడియోని మిస్ చేసుకోకండి. ఇక్కడ మిస్ చేసుకున్నా కానీ మీకు డిఎస్సిలో మీకు మార్క్స్ మిచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఎన్నో వీడియోలు చూస్తుంటాం కాబట్టి వీడియోలని ఖచ్చితంగా చూడండి. నేను డిఎస్సి అండ్ టెట్ ప్యాటర్న్లోనే ప్రతి బిట్ తయారు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ బిట్, క్రింది వాణిలో కౌమార దశ ఎవరి ఉద్దేశంలో అంటే హార్లాక్ ప్రకారం. ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 13 లేదా 14 సంవత్సరం నుంచి ప్రారంభమై 18 సంవత్సరాల వరకు ఉండడం జరుగుతుంది. ఈ బిట్ను నేను ఫస్ట్ స్టార్టింగ్లోనే బిట్ తయారు చేయడం జరిగింది. అదేంటంటే వికాస దశలు అని చెప్పేసి ఎలిజబెత్ హార్లాక్ అని చెప్పేసి ఒక వీడియో తయారు చేయడం జరిగింది. అందులో నేను ఇందులో ఉన్నటువంటి దశల గురించి మొత్తం ఎన్ని దశలు చెప్పింది ఎలిజబెత్ హార్లాక్? 10 దశల గురించి చెప్పడం జరిగింది. ఆ 10 దశల గురించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషను, అదేవిధంగా ఎలా క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తారనే విషయాన్ని నేను ఆ వీడియోలో చేయడం జరిగింది. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 13 to 14 ఇయర్స్ నుంచి ప్రారంభమై 18 సంవత్సరాలు ఉండే వరకు దశను ఏమంటారంటే కౌమార దశ అనడం జరుగుతుంది ఎలిజబెత్ హార్లాక్ ప్రకారం. ఇక 7వ బిట్ చూసుకున్నట్లయితే ఆర్టీఈ 2009 ప్రకారం బడి బయట పిల్లలుగా ఏ వయసు వారిని పరిగణిస్తారు? ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 6 to 14 ఇయర్స్ మధ్య ఉండేటువంటి వయసు గల పిల్లల్ని ఏమంటారంటే బడి బయట పిల్లలుగా పరిగణించడం జరుగుతుంది. ఆర్టీఈ 2009 అనగానే మీకు గుర్తు రావాల్సినటువంటి 6 to 14. ఇదే క్వశ్చన్ ఎలా అడగవచ్చు అంటే బాలలు అని ఆర్టీఈ 2000 ప్రకారం ఏ వయసు వారిని అని అనడం జరుగుతుంది అనే క్వశ్చన్ కూడా రావచ్చు. అప్పుడు కూడా మీరేం పెట్టాలంటే 6 to 14 ఇయర్స్ అనేది మీరు పెట్టడం జరుగుతుంది. మరి ఆప్షన్ 4లో 3 to 18 ఇయర్స్ అని ఉంది కదా సార్ అంటే ఎన్ఈపి 2020 ప్రకారము 3 నుంచి 18 సంవత్సరాల వయసు వారిని ఏమంటారంటే బడి బయట పిల్లలుగా అనడం జరుగుతుంది. కానీ ఇక్కడ వాడు ఏమన్నాడంటే ఆర్టీఈ 2009 ప్రకారం అన్నాడు కాబట్టి 6 నుంచి 14 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారిని బడి బయట పిల్లలుగా పరిగణించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ చాప్టర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి టెట్లో కూడా అదేవిధంగా డిఎస్సిలో కూడా 1 లేదా 2 మార్కులు ఒక్క పేపర్లోనే చెప్తున్నాను నేను, 1 లేదా 2 బిట్లు మాత్రం ఉండడం జరుగుతుంది. అతి త్వరలోనే దీంట్లో ఉన్నటువంటి ప్రతి లైన్ మీదుగా నేను బిట్ తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్లో చూస్తూ ఉండండి. ఒక బైట్ యొక్క విలువ ఆప్షన్ 1 1024 బిట్స్, ఆప్షన్ 2 1048 బిట్స్, ఆప్షన్ 3 64 బిట్స్, ఆప్షన్ 4 8 బిట్స్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 8 బిట్స్. 8 బిట్స్ కలిపి ఒక బైట్గా చెప్పవచ్చు. ఇప్పుడే చెప్పాను కదా, ఒక బైట్ అంటే ఎంత? 8 బిట్స్. ఫస్ట్ బైట్స్తో స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి మీకు వరుసగా లైన్ ప్రకారం ఇచ్చాను, మీరు ఒకసారి గమనించగలరు. ఈ టేబుల్ని మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇది ఐసీటీ నుంచి కంపల్సరీగా వచ్చేటువంటి ఈ యొక్క స్క్రీన్ షాట్ తీసుకున్న చాలు మీకు. ఇందులో నుంచి బిట్ అయితే 100% అవుతుంది. కాబట్టి మనం చేసినటువంటి ఐసీటీ వీడియోలో కూడా నేను ఈ బిట్ గురించి చెప్పడం జరిగింది. కంపల్సరీగా మనం చేసే టాపిక్స్లో నుంచి బిట్ల నుంచే బిట్స్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ 1 KB లేదా 1 కిలోబైట్ ఈజ్ ఈక్వల్ 1024 బైట్స్ అనమాట. 1 MB మెగాబైట్, జీబీ అంటే జిగాబైట్, టీబీ అంటే టెరాబైట్, పీబీ పెటాబైట్, ఈబీ ఎక్సాబైట్, జెడ్బీ జెటాబైట్, యొటాబైట్. టోటల్ చివరిది వచ్చేసి వైబీ, స్టార్టింగ్ వచ్చేసి బిట్స్ అనమాట. సో ఈ టేబుల్ని మీరు బైహార్ట్ చేయాల్సిన అవసరం కంపల్సరీగా ఉంది. మీకు ఏదైనా షార్ట్ కట్లు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, ఓకేనా? సో ఈ ఏదైతే కనిపిస్తుందో దీంట్లో నుంచి బిట్ రావడం అయితే డ్యామ్ షూర్.
హెర్బర్ట్ ప్రకారం పాఠ్య పథకంలో మొదటి సోపానం. అకార్డింగ్ టు హెర్బర్ట్, ఫస్ట్ స్టెప్ ఇన్ లెసన్ ప్లాన్ ఉంది. హెర్బర్ట్ పీరియడ్ పథకం లేదా పాఠ్య పథకంలో అవి వచ్చేసి మొదటిది వచ్చేసి సన్నాహం, రెండవది విషయ విశదీకరణ లేదా హాజరుపరచడం, మూడవదిగా చూసుకున్నట్లయితే సంసర్గం, నాలుగవదిగా సాధారణీకరణం, 5 అన్వయం, 6 పునర్విమర్శ. మొత్తం ఎన్ని ఉన్నాయండి? హెర్బర్ట్ పాఠ్య పథకంలో ఉన్నటువంటి సోపానాల సంఖ్య వచ్చేసి 6. ఇందులో వాడు అడిగింది అంటే మొదటి సోపానం. మొదటి సోపానంగా మనం దేన్ని చెప్పవచ్చు అంటే సన్నాహంగా చెప్పవచ్చు. రెండోది వచ్చేసి హాజరుపరచడం లేదా ప్రజెంటేషన్. ఓకేనా, ఇప్పుడే నేను చెప్పాను కదా ఒక లైన్ ప్రకారం. ఇది మీకు మెథడ్ క్లాస్ చెప్పేటప్పుడు నేను వివరంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి హెర్బర్ట్ పాఠ్య పథకంలో ఉన్నటువంటి సోపానాల సంఖ్య అని అడిగినప్పుడు మీరు 6 అని చెప్పడం జరిగింది. అదేవిధంగా హెర్బర్ట్ ప్రకారం పాఠ్య పథకంలోని సోపానాల యొక్క వరుస క్రమం అని ఇచ్చేసి జంబ్లింగ్ ప్రాసెస్లో ఇస్తారు. కాబట్టి అప్పుడు మీరు కూడా ఆన్సర్ చేయాలంటే మీకు ఈ 6 సోపానాలు అనేవి మీ మైండ్లో ఉండాలన్నమాట. ఎంహెచ్ఆర్డి పేరును విద్యా మంత్రిత్వ శాఖగా మార్చమని సిఫారసు చేసిన కమిటీ ఏది? ఆప్షన్ 1 మొదలియార్ కమిటీ, దీన్ని సెకండరీ విద్యా కమిషన్ అని కూడా అంటారు. ఆప్షన్ 2 కొఠారి కమిషన్, ఇది 1964 to 66 మధ్య ఉంటుంది. ఆప్షన్ 3 ఎన్ఈపి 1986. ఆప్షన్ 4 కస్తూరి రంగన్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 కస్తూరి రంగన్. ఈయన కమిషన్ ఏమంటారంటే ఎన్ఈపి 2020 అనడం జరుగుతుంది. ఈయన మాజీ ఇస్రో చైర్మన్. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 కస్తూరి రంగన్. నేను ఎన్ఈపి 2020 గురించి ఒక వీడియో చేయడం జరిగింది. దాంట్లో నేను ఈ బిట్ని డిస్కస్ చేయడం జరిగింది. కాబట్టి ఒకసారి వెళ్ళి ఆ వీడియోని చూడండి. ఫ్రెండ్, ఇదే బిట్ని మరో రకంగా అడుగుతాడు, కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు. ఇదే బిట్ని మరో రకంగా అడుగుతాడు. అదేంటంటే జాతీయ విద్యా విధానం 2020 విద్యాశాఖను ఎలా మార్చింది? మానవ వనరుల మంత్రిత్వ శాఖ అనమాట. దీన్నే ఎంహెచ్ఆర్డిగా మార్చడం జరిగింది. భారతదేశంలో మొట్టమొదటి జాతీయ విద్యా విధానాన్ని రూపొందించినటువంటి సంవత్సరం. ఫస్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వాజ్ ఫార్ములేటెడ్ ఇన్ దిస్ ఇయర్. ఆప్షన్ 1 1986, ఆప్షన్ 2 1978, ఆప్షన్ 3 2020, ఆప్షన్ 4 1968. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 1968 ఫ్రెండ్స్. ఇది కొఠారి కమిషన్ నివేదిక ఆధారంగా భారత ప్రభుత్వం జాతీయ విద్యా విధానం 1968ని రూపొందించడం జరిగింది. ఇదే స్వాతంత్ర భారతదేశంలో మొట్టమొదటి జాతీయ విద్యా విధానంగా మనం చెప్పవచ్చు. అయితే ఎన్ఈపి 2020ని ఏం చెప్పవచ్చు అంటే 21వ శతాబ్దపు మొట్టమొదటి జాతీయ విద్యా విధానంగా ఏది చెప్పవచ్చు అన్నప్పుడు క్వశ్చన్ ఎన్ఈపి 2020ని మీరు చెప్పవలసి ఉంటుంది. మరి 1986 అనేది ఎన్నోదంటే రెండవదిగా మనం చెప్పవచ్చు. ఓకేనా, అర్థమైందా? భారతదేశంలో మొట్టమొదటి జాతీయ విద్యా విధానం రూపొందించిన సంవత్సరం ఎప్పుడంటే 1968 అనమాట. క్వశ్చన్ ఎలా అడగవచ్చు అంటే వాడు ఇంకొకటి, ఏ కమిషన్ యొక్క నివేదిక ఆధారంగా మొట్టమొదటి జాతీయ విద్యా 1968ని రూపొందించడం జరిగిందని అడిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అదేవిధంగా స్వతంత్ర భారతదేశంలో మొదటి జాతీయ విద్యా విధానం ఏదని అడిగినా కానీ మీరు 1968నే ఆన్సర్గా పెట్టాలి. ఎట్లా చేశాను ఫ్రెండ్స్? 3 బిట్లు ఇక్కడ ఫ్రేమ్ చేయడం జరిగింది. కాబట్టి మీరు ప్రతి సెకండ్ కూడా ఇందులో వాల్యుబుల్ అయినటువంటి విషయాన్ని నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ఎటువంటి అనవసరమైన విషయాలు నేను డిస్కస్ చేయను. కాబట్టి మీరు టాపిక్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు నా వీడియోలు చూసినట్లయితే మీకు 100% కంటెంట్ మీద గ్రిప్ రావాలి ఫ్రెండ్స్. నేను మరీ చెప్తున్నాను ఏంటంటే నార్మల్గా బిట్లని ప్రాక్టీస్ చేసి బై హార్ట్ చేసి వెళ్తే ఉద్యోగాలు వచ్చే రోజులు పోయినాయి. కాబట్టి మనం కంటెంట్ మీద గ్రిప్ రావాలి. దాని వెనక ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ మనకు తెలియకపోతే నువ్వు ఎన్ని ప్రాక్టీస్ బిట్స్ చేసినా అది వ్యర్థంగానే మిగిలిపోతుంది. కాబట్టి ఫస్ట్ కంటెంట్ మీద గ్రిప్ పెంచుకోండి. మనోలైంగిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది. సైకోసెక్సువల్ డెవలప్మెంట్ థియరీ వాజ్ ప్రపోజ్డ్ బై ఆప్షన్ 1 సిగ్మండ్ ఫ్రాయిడ్, ఆప్షన్ 2 ఎరిక్ ఎరిక్సన్, ఆప్షన్ 3 జీన్ పియాజే, ఆప్షన్ 4 లారెన్స్ కోల్బర్గ్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 సిగ్మండ్ ఫ్రాయిడ్. ఫ్రెండ్, నేను చేసినటువంటి ఎరిక్ ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతంలో దీని గురించి చెప్పడం జరిగింది. ఎందుకంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క మనోలైంగిక వికాస సిద్ధాంతాన్ని వ్యతిరేకించిన శాస్త్రవేత్త ఎవరంటే ఎరిక్ ఎరిక్సన్. ఈ ఎరిక్ ఎరిక్సన్ సిద్ధాంతం ఏంటంటే మనోసాంఘిక వికాస సిద్ధాంతం. కాబట్టి నేను ఆ వీడియో చెప్పేటప్పుడు నేను ఫస్ట్ బిట్ తయారు చేసింది ఏంటంటే ఇదే, మనోలైంగిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే సిగ్మండ్ ఫ్రాయిడ్గా మనం చెప్పవచ్చు.
తర్వాత ఈ రెండిటి సిద్ధాంతాలు ఏది మనోసాంఘిక వికాస సిద్ధాంతం మరియు మనోలైంగిక వికాస సిద్ధాంతాన్ని ఏమంటారంటే నిర్మితి సిద్ధాంతాలు అనడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా జీన్ పియాజే యొక్క సిద్ధాంతం ఏంటంటే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే లారెన్స్ కోల్బర్గ్ యొక్క సిద్ధాంతం ఏంటంటే నైతిక వికాస సిద్ధాంతంగా మనం చెప్పవచ్చు. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనోలైంగిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే సిగ్మండ్ ఫ్రాయిడ్. ఎరిక్ ఎరిక్సన్ యొక్క సిద్ధాంతం వచ్చేసి మనోసాంఘిక వికాస సిద్ధాంతం. జీన్ పియాజేకి సంబంధించిన సిద్ధాంతం వచ్చేసి సంజ్ఞానాత్మక సిద్ధాంతం. లారెన్స్ కోల్బర్గ్కు సంబంధించిన సిద్ధాంతం వచ్చేసి నైతిక వికాస సిద్ధాంతం. ఫ్రెండ్స్, ఇందులో నుంచి బిట్ రావడానికి 100% అవకాశం ఉంది కాబట్టి సిద్ధాంతాల యొక్క శాస్త్రవేత్తల గురించి మీరు ఇప్పుడు ఇక్కడ క్లియర్గా మీరు తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ బిట్ చూసుకున్నట్లయితే బహుళ ప్రజ్ఞ సిద్ధాంతంను ప్రతిపాదించింది ఎవరు? ఆప్షన్ 1 స్పియర్మన్, ఆప్షన్ 2 ఎల్ఎల్ థర్స్టన్, ఆప్షన్ 3 గిల్ఫర్డ్, ఆప్షన్ 4 హోవార్డ్ గార్డ్నర్. ఈ బహుళ ప్రజ్ఞ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే హోవార్డ్ గార్డ్నర్గా చెప్పవచ్చు. ఫ్రెండ్స్, సిద్ధాంతాలు ఎన్ని ఉన్నాయి, వాళ్ళని ప్రతిపాదించింది ఎవరనేది నేను ఇప్పుడు మీకు వివరంగా చెప్పబోతున్నాను కాబట్టి కొంచెం జాగ్రత్తగా వినండి. ఫ్రెండ్స్, ఈ ప్రజ్ఞా సిద్ధాంతాలు మొత్తం ఏంటంటే మొత్తం ప్రజ్ఞా సిద్ధాంతాలు ఎన్నిసార్లు అంటే 6గా మనం చెప్పవచ్చు. అందులో మొదటిది ఏకకారక సిద్ధాంతం. దీన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరంటే స్టెర్న్. రెండవదిగా ద్వికారక సిద్ధాంతం. దీన్ని ఎలా సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ద్వి ఉంది, స్పీ ఉంది, అంటే ద్విత్వాక్షరాలు ఉన్నాయి కాబట్టి మీకు జస్ట్ చెప్తున్నాను, మీరు దీన్నే ఫైనల్ చేసుకోవద్దు. ద్వికారక సిద్ధాంతం, ద్వి ఉంది కాబట్టి ఎదురుగేముంది స్పీ ఉంది కాబట్టి ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే స్పియర్మన్. మూడవదిగా బహుకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? థార్న్డైక్. నాలుగవదిగా సామూహిక కారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది థర్స్టన్. అదేవిధంగా ఐదవది ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం. దీన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరంటే గిల్ఫర్డ్. ఆరవదిగా ఇప్పుడు అడిగినటువంటి క్వశ్చన్ బహుళ ప్రజ్ఞ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే హోవార్డ్ గార్డ్నర్. ఫ్రెండ్స్, ఈ సిద్ధాంతాలని ఇంగ్లీష్లో ఏమంటారు కూడా మనము ఖచ్చితంగా నేర్చుకోవాలి ఫ్రెండ్. ఏకకారక సిద్ధాంతాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే యూనిఫ్యాక్టర్ థియరీ అనడం జరుగుతుంది. రెండవది అయినటువంటి ద్వికారక సిద్ధాంతాన్ని ఏమంటారంటే 2 ఫ్యాక్టర్ థియరీ అంటారు. మూడవదిగా బహుకారక సిద్ధాంతం దీన్ని మల్టీ ఫ్యాక్టర్ థియరీ అంటారు. నాలుగవది సామూహిక కారక సిద్ధాంతాన్ని గ్రూప్ ఫ్యాక్టర్ థియరీ అని అంటారు. ఐదవదిగా ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతాన్ని ఏమంటారంటే థియరీ ఆఫ్ స్ట్రక్చర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అంటారు. ఆరవది బహుళ ప్రజ్ఞ సిద్ధాంతాన్ని ఏమంటారంటే మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ అనడం జరుగుతుంది. దీన్ని ప్రతిపాదించింది ఎవరంటే హోవార్డ్ గార్డ్నర్ అని చెప్పడం జరిగింది. ఆయన ఏ గ్రంథంలో ఈ విషయాలను పొందుపరిచాడని అడిగినట్లయితే ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ అనే గ్రంథం. మీకు గుర్తు రావాల్సింది హోవార్డ్ గార్డ్నర్ యొక్క గ్రంథం ఏంటంటే ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్. ఓకేనా? ఇతను ఎన్ని రకాల ప్రజ్ఞల గురించి వివరించడం జరిగిందంటే 8 రకాల ప్రజ్ఞల గురించి వివరించడం జరిగింది కాబట్టి ఇది బహుళ ప్రజ్ఞ అందుకే అయింది. బహుళ అంటే 2 లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ఏమంటారంటే బహుళ అంటారు కాబట్టి ఈయన 8 రకాల ప్రజ్ఞల గురించి తెలియజేయడం జరిగింది. నేను దీన్ని డిఎస్సికి ఈ లెసన్ తయారు చేసేటప్పుడు ఆ ప్రజ్ఞలు ఏంటి అనేది నేను వివరంగా మీకు అందించడం జరుగుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చేసి అభ్యసనం అంటే అనుభవం ద్వారా, శిక్షణ ద్వారా జీవి యొక్క ప్రవర్తనను కనిపించే మార్పు అని చెప్పినటువంటి శాస్త్రవేత్త ఎవరు అని అడిగాడు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 గేట్స్. అనుభవం ద్వారా కానీ శిక్షణ ద్వారా కానీ ప్రవర్తనలో కనిపించే మార్పుని అభ్యసనం అని చెప్పడం జరిగింది ఎవరంటే గేట్స్ చెప్పడం జరిగింది. ఇది ఎక్కడ ఉంది సార్ అంటే డిఎస్సికి సంబంధించిన స్కూల్ అసిస్టెంట్ అనే ఒక బుక్ నేను చూపించాను కదా గత వీడియోలలో, అందులో నుంచి అడగడం జరిగింది కాబట్టి ఇది డైరెక్ట్ టెక్స్ట్ బుక్ నుంచి లైనే. నేను అందుకే పదే చెప్తుంది ఏంటంటే టెక్స్ట్ బుక్ అంతే. మీరు అదర్ మెటీరియల్స్ అన్నీ ఏవేవో పబ్లికేషన్స్ కొనుక్కొని టైం వేస్ట్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. నువ్వు ఫస్ట్ టెక్స్ట్ బుక్లో తరోగా ఉండు. టెక్స్ట్ బుక్లో నీకు 100% గ్రిప్ తెచ్చుకొని ఎన్ని బుక్స్ అని చదువుకో నీ జీవితంలో, నిన్ను ఎవరు ఆపరు. బట్ ఫస్ట్ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే టెక్స్ట్ బుక్. అంత వాల్యుబుల్ అనేటువంటి గవర్నమెంట్ టెక్స్ట్ బుక్, అకాడమిక్ టెక్స్ట్ బుక్స్. ఫ్రెండ్స్, ఇది మై హంబుల్ రిక్వెస్ట్, ప్లీజ్ రీడ్ టెక్స్ట్ బుక్స్ కేర్ఫుల్లీ. ఒక 15వ బిట్ చూసుకున్నట్లయితే గ్రహం వెల్లాస్ రాసినటువంటి ఆర్ట్ ఆఫ్ థాట్ గ్రంథంలో చెప్పిన సృజనాత్మక ప్రక్రియలో ఉన్నటువంటి 2వ దశ ఏది అనడం జరిగింది. ఫ్రెండ్స్, వీడు గ్రహం వెల్లాస్ రాసిన ఆర్ట్ ఆఫ్ థాట్ అనే గ్రంథం తీసేసైన క్వశ్చన్ ఎలా అడగవచ్చు అంటే సృజనాత్మకత ప్రక్రియలో ఉన్నటువంటి 2వ దశ ఏదని చెప్పేసి ఇలా 4 ఆప్షన్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి
క్వశ్చన్ మరో ఎలా చెప్పవచ్చు అంటే, ఆర్ట్ ఆఫ్ థాట్ అనే గ్రంథాన్ని రచించినటువంటి శాస్త్రవేత్త ఎవరైనా అడిగినప్పుడు మీరు గ్రహాం వెల్లాస్ అనేది ఆన్సర్గా పెట్టాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి ఈ దశలు కూడా మనము గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. కేవలం సృజనాత్మక ప్రక్రియలో ఉన్నటువంటి దశలు ఎన్ని ఉన్నాయంటే 4 మాత్రమే ఉన్నవి. అందులో మొదటిది వచ్చేసి సన్నాహ దశ, రెండవది వచ్చేసి గుప్త దశ, మూడవది వచ్చేసి అంతర్దృష్టి దశ, నాలుగవది నిరూపణ దశ అంటారు. ఈ దశలకి మరొక పేర్లు కూడా ఉండడం జరిగింది. వాటిని నేను నెక్స్ట్ వీడియో చేసేటప్పుడు నేను వాటి గురించి వివరంగా చెప్తాను జరుగుతుంది. ఎందుకంటే ఇది సమయం వ్యర్థం చేసే టైం కాదు కాబట్టి నేను చెప్పట్లేదు. ఇక్కడ క్వశ్చన్ ఏమి అడిగాడంటే, గ్రహాం వెల్లాస్ రాసినటువంటి ఆర్ట్ ఆఫ్ థాట్ గ్రంథంలో చెప్పిన సృజనాత్మక ప్రక్రియలో 2వ దశ అని అడగడం జరిగింది. నేను 4 దశల్లో లైన్ ప్రకారం చెప్పాను. మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పగలరా? చెప్పకపోవచ్చు. ఎందుకంటే నేను చెప్పినప్పుడు మీరు రాసుకోవట్లేదు. ఫ్రెండ్స్, నాకు ఇక్కడ చూపించడానికి ప్రతిదీ అవ్వట్లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మనది కొత్త ఛానల్ కాబట్టి నేను చెప్పేది మీరు రాసుకున్నట్లయితే అది మీకు 100% యూజ్ అవుతుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 గుప్త దశ. గుప్త దశ అనేది సృజనాత్మక ప్రక్రియను 2వ దశగా చెప్పవచ్చు. దీనినే భావనోత్పత్తి దశ అని కూడా అనడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 16. సమూహంలోని సభ్యుల అభిప్రాయాలకు, భావాలకు విలువనిచ్చే నాయకత్వ రకం. ఆప్షన్ 1 నిరంకుశ నాయకత్వం, ఆప్షన్ 2 జోక్యరహిత నాయకత్వం, ఆప్షన్ 3 ప్రజాస్వామ్య నాయకత్వం, ఆప్షన్ 4 సార్వభౌమత్వ నాయకత్వం. ఫ్రెండ్స్, కట్లనిన్ అనేటువంటి శాస్త్రవేత్త నాయకులను 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. అందులో మొదటిది నిరంకుశ నాయకత్వం, రెండోది ప్రజాస్వామ్య నాయకత్వం, మూడోది జోక్యరహిత నాయకత్వంగా చెప్పవచ్చు. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే, సభ్యుల యొక్క అభిప్రాయాలకు, భావాలకు విలువ ఇచ్చే నాయకత్వ రకం ఏంటంటే ప్రజాస్వామ్య నాయకత్వం అని చెప్పవచ్చు. అయితే ఈ నిరంకుశ నాయకత్వం అంటే ఏంటి, జోక్యరహిత నాయకత్వం అంటే ఏంటి సార్, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలరా అంటే, ఒకటి నిరంకుశ నాయకత్వం అంటే ఏంటంటే వీరిని ఏమంటారంటే అధికారిక నాయకులు అంటారు. వీరినే నియంతలు అంటారు కూడా. ఫర్ ఎగ్జాంపుల్గా హిట్లర్ని మనం చెప్పవచ్చు. అంటే ఈ రకమైనటువంటి నాయకత్వంలో కేవలం నాయకులే నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది, సభ్యులు వాటిని అనుసరించాలన్నమాట. అంటే నాయకుడిని ఎవరు కూడా ఎదురు ప్రశ్నించకూడదు. అందువలన వీరిని ఏమంటారంటే నిర్దేశిత నాయకులను కూడా వ్యవహరిస్తారంట చెప్పవచ్చు. ఇక రెండోది చూసుకున్నట్లయితే ప్రజాస్వామ్య నాయకత్వం. దీనిని ఏమంటారంటే సహభాగ నాయకత్వం. అంటే వారు కూడా నాయకుడితో పాటు భాగస్వాములుగా ఉండడం అనేది జరుగుతుంది. ఈ రకమైన నాయకత్వంలో నాయకులు సమూహంలోని సభ్యుల యొక్క అభిప్రాయాలకు, వారి యొక్క భావాలకు విలువనివ్వడం జరుగుతుంది. అంటే వారు పరస్పర సంప్రదింపుల ద్వారా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి సభ్యులు అనేవారు ఈ రకమైన నాయకత్వంలో అదేవిధంగా వారు చేసేటువంటి కార్యక్రమాలలో క్రియాశీలకంగా ఉండడం అనేది జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్, ప్రజాస్వామ్య నాయకత్వానికి గల మరొక పేరే సహభాగ నాయకత్వం అని చెప్పవచ్చు. ఇక మూడవది చూసుకున్నట్లయితే జోక్యరహిత నాయకత్వం అనమాట. అంటే ఈ రకమైనటువంటి నాయకత్వంలో నాయకుడు అనేవాడు నామమాత్రంగానే వ్యవహరించడం జరుగుతుంది. ఈ పద్ధతిలో సమూహం యొక్క లక్ష్యాలను సాధించడాన్ని నిర్ణయించుకునే స్వేచ్ఛ సభ్యులకే ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ జోక్యరహిత నాయకత్వంలో నాయకుడి యొక్క పాత్ర అనేది నామమాత్రంగానే ఉండడం జరుగుతుంది. సభ్యుల యొక్క స్వేచ్ఛ అనేది అధికంగా ఉండడం జరుగుతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? నాయకత్వాలన్నీ 3 రకాలు. వీటిని వర్గీకరించిన శాస్త్రవేత్త ఎవరంటే కట్లనిన్. ఇక్కడ మీకు 6 బిట్లు అనేది కవర్ అవ్వడం జరిగింది. ఈ చాప్టర్ పూర్తిగా నేను మీకు ఎక్కడే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ కానీ మనం చేసే వీడియోలు కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ మీకు కొట్టంగానే మీకు హైప్ అనేటువంటి బటన్ అనేది చూపించడం జరుగుతుంది. మీరు హైప్ ఇచ్చినట్లయితే మన వీడియోని మరికొంతమందికి చేరే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీరు ఎవరైనా మన ఛానల్లో మెంబర్షిప్గా చేరాలంటే జాయిన్ అవ్వచ్చు. ఈ క్రింది ఇవ్వబడిన బ్రోనర్ సిద్ధాంతంలోని ఒక ముఖ్య అంశం క్రియాత్మక, చిత్ర ప్రతిమ, ప్రతీకాత్మక క్రమశ్రేణి పద్ధతులను కలిగి ఉంటుంది. అంటే మొట్టమొదటిగా మనకు తెలియాల్సింది ఏంటంటే అసలు బ్రోనర్ సిద్ధాంతం ఏంటంటే బోధనా సిద్ధాంతం లేదా శిక్షణ సిద్ధాంతం అనేది బ్రోనర్స్ రచించినటువంటి ఒక సిద్ధాంతం. ఈ సిద్ధాంతానికి గల మరొక పేరు ఏంటంటే ఆవిష్కరణ అభ్యాసనం అని కూడా అనడం జరుగుతుంది. అయితే బ్రోనర్స్ రచించినటువంటి ఏ గ్రంథంలో ఈ సిద్ధాంతం గురించి వివరించడం జరిగిందంటే ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేటువంటి గ్రంథంలో రచించడం జరిగింది. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, ఒక ముఖ్యమైన అంశం అంటుండు. అంటే అంశాల గురించి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది ఎవరు, బ్రోనర్. ఏమంటున్నాడంటే
ఏ అంశం యొక్క మూల సూత్రమైనా ఏ వయసు వారికైనా ఏదో ఒక రూపంలో బోధించవచ్చు అని చెప్తున్నాడు అనమాట. అయితే ఆ ముఖ్యమైన అంశాలు ఏమేమి ఉంటాయి అంటే, ఒకటికి ప్రేరణ, రెండోది బోధనా క్రమం, మూడోది ఆవిష్కరణ అభ్యాసనం, నాలుగోది అంతర్బుద్ధి చింతన. ఇవి 4 అనేటువంటివి బ్రూనర్ సిద్ధాంతంలో ఉన్నటువంటి అంశాలు అన్నమాట. ఆ అంశాలలో క్రియాత్మక పద్ధతి, చిత్రప్రతిమ పద్ధతి, ప్రతీకాత్మక పద్ధతి అనేది ఏ అంశం కలిగి ఉంటుంది అనేది క్వశ్చన్ అక్కడ. సో ఎంత డెప్త్గా అడిగాడంటే ఈ క్వశ్చను, నువ్వు నార్మల్గా 1-2 సార్లు చదివితే ఈ బిట్ అర్థం కాదు. ఇలాంటి బిట్ని ఎక్కువ రకాలుగా ఆలోచించి తెస్తేనే ఈ బిట్ మన ఆన్సర్ ఇవ్వగలగడం జరుగుతుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బోధనా క్రమంలో ఉన్నటువంటి పద్ధతులు ఏంటి అంటే క్రియాత్మక పద్ధతి, చిత్రప్రతిమ పద్ధతి, ప్రతీకాత్మక పద్ధతి అనేటువంటిది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 బోధనా క్రమంగా మనం చెప్పవచ్చు. దీని గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనం ఇన్ ఫ్యూచర్లో మనం డిఎస్సికి కూడా ఈ చాప్టర్లు ఉంటాయి కాబట్టి మనం అప్పుడు డిస్కస్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మీకు సబ్జెక్ట్ని పూర్తిగా అర్థవంతంగా అందించాలి. నాకు సమయం అనేది చాలా తక్కువగా ఉంది మనందరికీ టెట్కి, కాబట్టి నేను సిలబస్ని సకాలంలో పూర్తి చేయలేకపోయినాను. కానీ డిఎస్సికి మాత్రం ఎలా ఉండదు ఫ్రెండ్స్. ప్రతి చాప్టర్ని ఫస్ట్ లెసన్స్ చెప్తాను, దాని మీద ప్రాక్టీస్ బిట్స్ నేను తయారు చేస్తాను. అదేవిధంగా గ్రాండ్ టెస్ట్లు కూడా మీకు అందించడం అనేది జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా ఇది మా ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకున్నట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ మాక్ టెస్ట్ల మీద, ఈ బిట్ల మీద మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే ఎనీ డౌట్ యూ కెన్ ఆస్క్ ఇన్ చాట్ బాక్స్, ఐ విల్ ఆన్సర్ యూ. ఓకేనా? కాబట్టి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి హ్యాక్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మిగిలినటువంటి బిట్లు చేయడం జరుగుతుంది. అదేవిధంగా బయాలజీ వాళ్ళకు సంబంధించి ఎస్పెషల్లీ మాక్ టెస్ట్లో అడిగినటువంటి క్వశ్చన్స్ ఏంటి, వాటికి సమాధానాలు ఏంటనేది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. మిగిలినటువంటి క్వశ్చన్స్ని కూడా నేను ఈరోజే మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి స్టే టు వాచ్.